బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖ విద్యార్థి ప్రణయ్ కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు వస్తూ ఉన్నాయి. నిన్న టీచర్కు భయపడి స్కూల్కు వెళ్ళను అంటూ చెప్పుకొచ్చాడు ప్రణయ్. హోంవర్క్ చేయలేదు అని టీచర్ కొడుతుంది అని చెప్పి తల్లికి చెప్పుకొచ్చాడు ప్రణయ్. ప్రణయ్ను మందలించి స్కూల్కు పంపించింది తల్లి. అవును, ప్రణయ్ను మందలించి స్కూల్కు పంపించడం జరిగింది ఆ తల్లి. హైదరాబాద్ టూర్కు వెళ్ళి 2 రోజుల క్రితమే వచ్చాడు ప్రణయ్ అండ్ ఫ్యామిలీ. టూర్ కారణంగా హోంవర్క్ చేయలేదు ప్రణయ్. హోంవర్క్ చేయకుండానే స్కూల్కు వెళ్ళాడు ప్రణయ్. టీచర్ హోంవర్క్ చూపించమన్నప్పుడు భయంతో వణుకుతూ దగ్గరకు వెళ్ళాడు ప్రణయ్. ప్లీజ్ కొట్టద్దు మేడం అంటూ ప్రణయ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రణయ్ని దగ్గరికి లాక్కొని బట్టలు విప్పి చంపపై కొట్టింది ఆ టీచర్. అక్కడి భయంతో గుండెపోటొచ్చి కుప్పకూలిపోయాడు ప్రణయ్. వెంటనే హాస్పిటల్కి తరలించారు స్కూల్ సిబ్బంది. అప్పటికే ప్రణయ్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారణకు వచ్చారు. ప్రణయ్ కింద పడిపోయిన తర్వాత కనీసం ముఖంపై నీళ్లు కూడా చల్లలేదు అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. తమకు సమాచారం కూడా అందలేదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఆ కుటుంబం. ఇప్పటికీ ప్రణయ్ మృతిపై మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి చూడండి. ఫ్రమ్ ద బిగినింగ్ ఆ వీడియో కనుక మీరు చూస్తే ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు. కానీ తనకన్నా ముందు, అంటే ప్రణయ్ కన్నా ముందు ఒక 2 పిల్లలు వెళుతున్నప్పుడు అప్పుడు తనలో భయం స్టార్ట్ అయింది. ఆ విజువల్ మీరు చూడొచ్చు. కాస్త బ్లర్ చేసి చూపిస్తున్నాం. వెనకాల ఉంది ఆ ప్రణయ్, ఆ బ్లర్ వెనకాల ఉంది ప్రణయ్. అదిగో చూసారా, చంప మీద కొట్టిన సందర్భం. అయితే వీడియో స్టార్టింగ్ గురించి మాట్లాడుకుంటే అప్పుడు ఆల్రెడీ ఒక పిల్లవాడు ముందు ఉండడం జరిగింది. అప్పటికే భయంతో ఉనికిపోతున్న ప్రణయ్ టీచర్ దగ్గరికి రాగానే పూర్తిగా ఇక ఒక మాటలో చెప్పాలంటే కుదేలైపోయాడు, కుప్పకూలిపోయాడు. భయంతో గచ్చ వణికిపోతూ అందులో తను బట్టలు విప్పేస్తూ ఉంటే, సాధారణంగా చిన్నపిల్లలకి కొంతమందికి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి ఆ సిగ్గు అనేది చిన్నప్పటి నుంచి ఉంటూ ఉంటుంది. అండ్ సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత ఇంకా పీక్స్కి వెళ్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో వాళ్ళకి తెలియని ఒక అవమానం వాళ్ళది. సో దాంతోపాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం కింద మాట్లాడుకుంటే, పిల్లలు చాలా డెలికేట్గా ఉంటారు. వాళ్ళని డెలికేట్గా హ్యాండిల్ చేసి టీచర్స్ ఉంటూ ఉంటారు. బట్ ఇక్కడ మీరు గమనిస్తే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆ టీచర్ చూడండి. అసలు టీచర్ని ఎలా కొడతారు, అంటే టీచర్ ఎలా కొడతారు ఆ పిల్లల్ని? ఎందుకంటే మందలించడం విషయంలో పిల్లల సైకాలజీని అర్థం చేసుకోవాలి కదా. వాడు వణికిపోతూ ఉన్న సందర్భం, వణికిపోతూ ఉన్న క్రమంలో ఆ దగ్గరకు వస్తూ ఉంటే వాళ్ళ మైండ్ సెట్ని అర్థం చేసుకొని కదా వాళ్ళని ట్రీట్మెంట్ చేయాలి. హోంవర్క్ చేయలేదంటే వాళ్ళని భయపెట్టేస్తారు. అదిగో మీరు చూడండి. ఇది జస్ట్ ఒక గ్లిమ్స్ మాత్రమే. ఆ ఫుల్ వీడియో మేము చూపించలేకపోతున్నాం, ఎందుకంటే మిమ్మల్ని కలవరపరిచే దృశ్యాలు కాబట్టి. ఆ టీచర్ తీరు చూడండి. కనీసం పిల్లాడి ముఖంలో ఎటువంటి హావభావాలు ఉన్నాయి, వాడు ఎందుకంతలా భయపడిపోతున్నాడు. ఎందుకంటే భయం పీక్స్కి చేరుకుంటే ఆ ఊపిరి బిగబట్టినంత పని అయిపోతే ఏమవుతుంది? పసిప్రాయం అది. అండ్ ఐ రిక్వెస్ట్, మీరు చాలామంది ఈ లైవ్ను చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కాల్ చేసే ప్రయత్నం చేయండి. కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉన్నాయి. 04069316611, 04069316622 ఈ నెంబర్లకు కాల్ చేసి మీరు మీ అభిప్రాయాన్ని ఈ విషయానికి సంబంధించి, ఎందుకంటే మీకు కూడా ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ అక్కడ ఉండుంటాయి. లేకపోతే పిల్లల పట్ల టీచర్లు వ్యవహరించే తీరు, లేకపోతే మీరు వ్యవహరించే తీరు, ఒక భయం సిచ్యువేషన్లో వెంటనే కామ్ డౌన్ అయిపోతూ ఉంటారు. అటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మాట్లాడే ప్రయత్నం చేయండి. బట్ బిఫోర్ దట్ మా ప్రతినిధి రామచంద్రరావు, ఆర్టీవీ ప్రతినిధి రామచంద్రరావు అక్కడ కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. అలాగే కొంతమంది అక్కడ వైజాగ్ వాసులతో మాట్లాడారు. వాళ్ళు ఏమంటూ ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి చూద్దాం. విశాఖ వంటంలో జరిగిన ఘటనపై ప్రజా సంఘాలతో పాటు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఒక స్కూల్ విద్యార్థి ఎల్కేజీ చదువుతున్నాడు. టీచర్ మందలించవచ్చు కానీ చనిపోయేంత
తీవ్రంగా మందలించడం ఎంతవరకు కరెక్ట్? ఈ దశలో ఇక్కడ కింగ్ జార్జ్ ఆసుపత్రి అంటే ఆంధ్ర మెడికల్ కాలేజీ పోస్ట్ మార్టం ప్రాంతం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏబీవీపీకి చెందిన విద్యార్థి సంఘ నాయకులు కూడా వారి తల్లిదండ్రులు పరామర్శించారు. అట్లాగే ఈ ఘటనపై చర్య తీసుకోవాలని కూడా ఇక్కడ అధికారులు కూడా కలిసిన పరిస్థితి. చెప్పండి, అంటే నా మాటలు విన్నారు కదా, ఇట్లాంటి సంఘటన ఏ రకంగా భావించవచ్చు మీరు? ఇది తీవ్ర ఆందోళనకరమైన సంఘటన అండి. విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఏదైతే ఉపాధ్యాయులు వాళ్ళ పైశాచికత్వాన్ని చిన్నారులైన విద్యార్థుల మీద చూపించడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు ఆ యూకేజీ చదివే ప్రణయ్ తేజ అనే విద్యార్థిని హోంవర్క్ చేయలేదనే నెపంతో ఏదైతే తన యూనిఫామ్ బట్టల్ని ఊడదీసి ఆ అబ్బాయిని చెంపదెబ్బ కొట్టి భయభ్రాంతులకు గురి చేయడంతో అక్కడే క్లాస్ రూమ్ లోనే గుండాగి అదే టీచర్ యొక్క ఒడిలో పడి చనిపోయిన ఘటన ఏదైతే ఉందో ఈరోజు మానవత్వానికి ఇది ఒక మచ్చగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అలానే ఈ జిల్లా యంత్రాంగం ఎవరైతే ఉన్నారో ఆ యొక్క లిటిల్ గార్డెన్స్ యొక్క స్కూల్ యొక్క అనుమతుల్ని వెంటనే రద్దు చేసి ఆ తల్లిదండ్రులను ఆదుకోవాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఈ విషయంపై తల్లిదండ్రులకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యొక్క పూర్తి సపోర్ట్ ఉంటుంది. అదే విధంగా విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఏబీవీపీ వాళ్లకు తోడుగా ఉంటుంది. ఓకే, చూడండి, అంటే అబ్బాయి ఇలా కొట్టగానే పడిపోయారు, ఒళ్ళో పడిపోయారు. అంటే మీరు కూడా నాకులాగే సూసైడ్ ఫుటేజ్లు చూశారు. అది చూస్తే మీకు ఎట్లాగా ఒక బాధ కలిగిస్తుంది. అదే టైంలో ఇట్లాంటి యాక్టివిటీ ఎప్పుడైనా, అంటే యాక్టివిటీ అంటే ఇట్లాంటి ఘోరం అన్నది అనిపించలేదా మీకు? అది సార్, మనం అది చూసుంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ లో అబ్బాయి ఒక్కడే కాదు, ఆ క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్క పిల్లోడి ముఖంలో కూడా మనకు భయం కనబడుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న మిగతా పిల్లల్లో కూడా కళ్ళల్లో కూడా ఏడుపు కనబడుతుంది. ఏదైతే మేము ఇక్కడ నుంచి ఆ స్కూల్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. మిగతా పిల్లలతో కూడా మేము మిగతా పేరెంట్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎవరైతే పేరెంట్స్ ఆ పాఠశాలలో ఉండే ప్రతి ఒక్క టీచర్ కూడా ఇదే యాటిట్యూడ్ తో ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. చిన్న పిల్లల మీద మన పైశాచికత్వాన్ని చూపించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉపాధ్యాయులు అనేవాళ్ళు పేరెంట్స్ కంటే ఇళ్లల్లో కంటే విద్యార్థులు పాఠశాలల్లో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. వాళ్ళ యొక్క పూర్తి బాధ్యత కూడా ఉపాధ్యాయుల మీద ఉంటుంది. వాళ్ళు పిల్లల్ని ఎంత చక్కగా చూసుకోవాల్సింది పోయి ఈరోజు వాళ్ళ యొక్క పైశాచికత్వాన్ని పిల్లల మీద చూపించి ఇటువంటి ఘటనలు పునరావృతం అయ్యేలా చేస్తున్నారు. దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ జిల్లా యంత్రాంగం కానివ్వండి, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కానివ్వండి, మానవత్వంతో ఆలోచించి పిల్లల మీద కాసింత దయ చూపించాలని చెప్పి తరపున